Hi everybody, welcome to Suman Guru Education యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి డిఎస్సిల జాతర కొనసాగుతూ ఉన్నందువల్ల ఎంతోమంది మిత్రులు డిఎస్సికి ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇటువంటి వారికి ఉపయోగపడే విధంగా తెలుగు కంటెంట్ నుంచి నానార్థాలు అన్న ఈ అంశంని మీ ముందుకి తీసుకువచ్చాను. అయితే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కాపీ పూర్తిగా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ పీడిఎఫ్ కాపీ కావాలి అనుకునేవారు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నేను వివరాలు ఇచ్చాను. దాని ప్రకారం మీరు ఫోన్పే చేస్తే పీడిఎఫ్ అనేది చాలా తక్కువ మొత్తంకి మీకు అందుతుంది, చాలా తక్కువ. సో అది ప్రింట్అవుట్ తీసుకుని చక్కగా వీటిని మీరు ఫాలో అవ్వచ్చు. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్ని స్టార్ట్ చేద్దాం. నానార్థాలు అంటే ఏమిటి? ఎందుకు నానార్థాలు అంటే అర్థం ఏమిటి? పర్యాయ పదాలకి నానార్థాలకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి ముందు చూద్దాం. ఒక శబ్దానికి వేరు అర్థాలు వస్తే వాటిని నానార్థాలు అని చెప్పి అంటారు. శబ్దం ఒకటే కానీ వాటి యొక్క అర్థాలు అనేవి మారిపోతూ ఉంటాయి. శబ్దం ఒకటే కానీ వాటి అర్థాలు మారుతూ ఉంటే వాటిని నానార్థాలు అని చెప్పి అంటాము. మరి పర్యాయ పదాలంటే ఏమిటి? ఏదైతే ఒక శబ్దం ఉందో దానికి అదే అర్థాలు మారవు, పదాలు మాత్రమే మారుతూ ఉంటాయి. పదాలు మాత్రమే మారుతూ ఉంటాయి తప్పించి అర్థం మారదు. అంటే ఎన్ని పదాలు ఉచ్చరించినప్పటికీ, ఎన్ని శబ్దాలు ఉచ్చరించినప్పటికీ అందులో అర్థం ఒకటే ఉంటుంది. అవి పర్యాయ పదాలు. ఒకే అర్థం ఉంటుంది. అంటే ఒక 100 పదాలున్ని, లేదా 50 పదాలున్ని, 10 పదాలున్ని, 2 పదాలున్ని, 3 పదాలున్ని, ఎన్ని పదాలున్నా కూడా వాటి అర్థం అక్కడ ఒకటే. అవి పర్యాయ పదాలు. ఇక్కడ పదానికి మధ్య అర్థం మారిపోతూ ఉంటుంది. శబ్దం ఒకటే కానీ వాటి యొక్క అర్థాలు వేరుగా ఉంటాయి. ఇవి నానార్థాలు. పర్యాయ పదాలకి నానార్థాలకి మధ్య తేడా తెలిసింది కదా. ఇప్పుడు నానార్థాలని అంటే సుమారు ఒక 100 వరకు నానార్థాలని నేను సంకలనం చేసి మీ ముందు ఉంచాను. ఈ వీడియోలో వీటిని చూద్దాం. ఇంకా మిగిలినటువంటి వాటిని తర్వాత వీడియోలో మీకు అందిస్తాను, చూడండి. ఆశ అన్న పదానికి నానార్థాలు దిక్కు, కోరిక, నమ్మకం. ఆశ అనేటటువంటి పదానికి నానార్థాలు దిక్కు, కోరిక, నమ్మకం. మరి ధార అన్న పదానికి నానార్థాలు ఏంటి? ధార అన్న పదానికి నానార్థాలు క్రమము, నీటి చాలు, వితరణం, కత్తి అంచు. ధార అన్న పదానికి నానార్థాలు క్రమము, నీటి చాలు. ధార అంటే ఒక క్రమము, నీటి చాలు, వితరణం మరియు కత్తి అంచు. విభుడు పదానికి అర్థం ఏంటి అంటే నానార్థాలు. విభుడు అన్న పదానికి నానార్థాలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే ప్రభు శివుడు, బ్రహ్మ. ప్రభు శివుడు, బ్రహ్మ. ఆశ, దీనికి అర్థాలు నానార్థాలు దిక్కు, కోరిక, నమ్మకం. కను అన్న పదానికి నానార్థాలు చూచు, వెదుకు, జన్మనిచ్చు అన్న నానార్థాలు అనేవి ఉన్నాయి. ధర్మము అన్న పదానికి నానార్థాలు ధర్మము పుణ్యం, స్వభావం,
న్యాయం, నీతి, ఆచారం. పుణ్యము, బాబు ధర్మం కట్టుకోవయ్యా అంటే పుణ్యం. భిక్షగాళ్ళు అంటూ ఉంటారు మనకి, బాబు ధర్మం కట్టుకో అంటే పుణ్యం. ధర్మం, రాజధర్మం. రాజధర్మం అంటే రాజనీతి అని అర్థం. ధర్మం అంటే నీతి. అలాగే న్యాయం, ధర్మం ప్రకారం నడుచుకోవాలి అంటే న్యాయం. ఇది మా ధర్మం అండి, ఇది మా కులధర్మం అని చెప్పి అంటూ ఉంటాం అంటే ఆచారం. మరియు స్వభావం. స్వభావం, పులి ఏదైతే ఉందో, పులి జింకను వేటాడుతుంది, ఇది దాని యొక్క స్వభావం, దాని యొక్క ధర్మం. పాములు కప్పలను వేటాడుతాయి, కప్పలను భక్షిస్తాయి. పిల్లులు ఎలుకలను భక్షిస్తాయి. అవి వాటి యొక్క ధర్మం అంటే వాటి యొక్క స్వభావం. అవునా? ఈ విధంగా ధర్మం అంటే పుణ్యము, స్వభావము, న్యాయం, నీతి, ఆచారం. ఇక దళం. దళము అన్న పదానికి నానార్థాలు. ఆకు, భాగం, దండు. దళము, పదాతి దళం అని చెప్పి అంటాం అంటే ఆర్మీ. అశ్వదళం అంటే గుర్రాల మీద వెళ్ళి యుద్ధం చేసే భటులు. అవును. గజదళం అంటే ఏనుగుల మీద వెళ్ళి యుద్ధాలు చేసేవారు. దళం అంటే దండు. దళము అనగా దండు, సైన్యము. అలాగే భాగము, ఆకుని దళము అని చెప్పి అంటాము. పత్రము, దళము అంటాము. ఇక అది ముఖ్యంగా తులసి దళం అని చెప్పి అంటాం. తులసి దళం అంటే ఆకు. వంశం అన్న పదానికి నానా అర్థాలు. కులం, వెదురు, పిల్లన గ్రోవి. కులము, వంశం అంటే కులము. అలాగే పిల్లన గ్రోవి మరియు వెదురు. ఇకపోతే మిత్రుడు అన్న పదానికి నానార్థాలు. సూర్యుడు, స్నేహితుడు. నరుడు అన్న పదానికి నానార్థాలు. మానవుడు, అర్జునుడు. రాజీవములు అన్న పదానికి నానార్థాలు. పద్మము, ఎర్ర కలువ. రాజీవము అంటే పద్మము మరియు ఎర్ర కలువ. ఎరుక అన్న పదానికి నానార్థము. తెలివి మరియు జ్ఞప్తి. నీకు ఎరుక అంటే తెలివి, జ్ఞప్తి. నీకు గుర్తుందా అంటే నీకు ఎరుకేనా లేదా నీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటాం. ధర్మము ఇప్పుడే చెప్పుకున్నాం. ధర్మము, పుణ్యము. అక్కడ అంతే, ప్లేస్ లేదు, మళ్ళీ ఇక్కడ చెప్పాను. పుణ్యము మరియు వేదోక్తి. వేదం ఏదైతే మనకి నిర్దేశించిందో, వేదం నిర్దేశించినట్లు నడుచుకోవడమే ధర్మం. వేదోక్త విధి, దీన్నే ధర్మము అని చెప్పి అంటాము. ఇకపోతే దుర్మతి చూడండి. దుర్మతి ఇది ఒక సంవత్సరం పేరు. మనకి 60 సంవత్సరాలు ఉన్నాయి. అవునా? ఈ 60 సంవత్సరాలలో ఒక సంవత్సరం పేరు దుర్మతి. అలాగే చెడ్డ బుద్ధి కలవాడు. దుర్మతుడు, చెడ్డ బుద్ధి కలవాడు. ఉదాహరణ పదానికి నానార్థాలు. దృష్టాంతం ఒక రకపు కావ్యం. దృష్టాంతము ఉదాహరణ అనగా దృష్టాంతము మరియు ఒక రకమైనటువంటి ఉదాహరణ కావ్యం. పాల్కురికి సోమనాథుడు తెలుగులో ప్రవేశపెట్టాడు. ఇకపోతే ఫలము అంటే పండు. ఫలాలు అంటే మనకు తెలుసు, సీతాఫలం అని చెప్పి అంటాం. పండు. అలాగే
లాభము, కార్యము, పరిణామం. కార్యము, పరిణామం. స్త్రీ మనందరికి తెలుసు. స్త్రీ అనే పదానికి నానార్థాలు మనందరికి తెలుసు. లక్ష్మి, సంపద. దిక్కు, దిక్కు, దిక్కు. దీనికి నానార్థాలు దిశ, ఉపాయం, మార్గం. దిశ, ఉపాయం, మార్గం. దిశ, సో దిక్కు, దిశ, మార్గము, ఉపాయము. అలాగే కాలము, కాలము, సమయము, నలుపు. కాలము అన్న కాలము, కాలము అంటే సమయం అవుతుంది. అలాగే నలుపు. కాలము అన్న పదానికి నానార్థాలు సమయము, నలుపు. వర్షం, వర్షం, వాన, సంవత్సరం. వర్షం అన్న పదానికి నానార్థాలు వాన మరియు సంవత్సరం. వాన, సంవత్సరము. సమయము, సమయము, సమయము పదానికి నానార్థాలు కాలము, ప్రతిజ్ఞ. కాలము మరియు ప్రతిజ్ఞ. సమయము పదానికి నానార్థాలు కాలము, ప్రతిజ్ఞ. నామం, నామం. ఇక్కడ నామము బొట్టు పెట్టుకుంటాం. వైష్ణవులు నిలువు నామాలు పెట్టుకుంటారు. అలాగే శైవులు అడ్డునామాలు పెట్టుకుంటారు. అవునా, బొట్టు. అలాగే పేరు, నీ నామధేయం ఏంటి అని అడుగుతూ ఉంటారు. నామం, పేరు, బొట్టు. చూడండి ఇక్కడ కాలము, సమయము. చూడండి, కాలము అంటే సమయము, నలుపు. సమయము అంటే నలుపు రాదు, ప్రతిజ్ఞ వస్తుంది. కాలము మరియు ప్రతిజ్ఞ అని వస్తుంది. చూసుకోండి రెండింటి మధ్య తేడా. తర్వాత కవి, కవి. కవి అన్న పదానికి నానార్థాలు కవి అన్న పదానికి నానార్థాలు కావ్యకర్త, శుక్రాచార్యుడు, నీటికాకి. కవి అన్న పదానికి కవి అన్న పదానికి కవి అన్న పదానికి నానార్థాలు కావ్యకర్త, శుక్రాచార్యుడు, నీటికాకి. ఓకేనా? వాహిని, నది, సైన్యం. వాహిని పదానికి నానార్థాలు నది, సైన్యం. రాజు, రాజు పదానికి నానార్థాలు పరిపాలకుడు మరియు క్షత్రియుడు. పరిపాలకుడు మరియు క్షత్రియుడు. లోకం అన్న పదానికి నానార్థాలు లోకం అనేటటువంటి పదానికి నానార్థాలు జగత్తు, చూపు, గుంపు. ఖగము అన్న పదానికి నానార్థాలు ఖగము, పక్షి మరియు బాణము. చూసుకోండి. చింత, చింత. చింత అన్న పదానికి నానార్థాలు చింత అన్న పదానికి నానార్థాలు ఆలోచన మరియు బాధ. చింత, ఆలోచన, బాధ. ఆలోచించడం, మదిలో చింతించడం, ఆలోచించడం, బాధపడడం, దీన్ని చింత అంటారు. మధు, మధు. మధు అంటే అర్థము తేనె. మరియు చైత్రమాసం, మధుమాసం అని చెప్పి అంటాం. అంటే వసంతకాలంలో ఉండేటటువంటి చైత్రం ఏదైతే ఉందో ఈ చైత్రమాసంనే మధుమాసం అని చెప్పి అంటాం. ఈ మధుమాసంలో అనే పాట ఉంది. ఈ మధుమాసంలో అంటే మధుమాసం, చైత్రమాసం. సందు, సంధు. సందు అంటే చూడండి, దానికి ఒత్తు లేదు, దానికి ఒత్తు లేదు. ఇరుకు వీధి, సొరంగం. సందు అన్న పదానికి నానార్థాలు ఇరుకు వీధి మరియు సొరంగం. సంధి,
ఒత్తు ఉంటే అది ఇంకోటి అయ్యును. ఏంటి అంటే మన తెలుగు వ్యాకరణాంశం అయ్యును. ఇకపోతే మృతము 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 అన్న పదానికి నానార్థాలు నెయ్యి, నీరు. మృతము 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 నెయ్యి, నీరు. ఆనందం ఆనందం అన్న పదానికి నానార్థాలు మోదము, ముదము. మోదము, ముదము. పయనం పయనం దీనికి నానార్థాలు ప్రస్థానము మరియు గమనము. ప్రస్థానము మరియు గమనము. జగం జగం అన్న పదానికి నానార్థాలు ప్రపంచము మరియు భూగోళం అని అర్థం వస్తుంది. అమృతము అమృతము అన్న పదానికి నానార్థాలు సుధ మరియు నెయ్యి. అమృతము, సుధ మరియు నెయ్యి. గొంతు గొంతు అన్న పదానికి నానార్థాలు కంఠధ్వని మరియు కంఠం. కంఠధ్వని మరియు కంఠం. కాంచుట కాంచుట పదానికి నానార్థాలు చూచుట, పొందు. చూచుట, పొందుట. చుక్క చుక్క అన్న పదానికి నానార్థాలు శుక్రుడు, నక్షత్రం, నీటి బిందువు, బిందువు. చుక్క శుక్రుడు, శుక్రుడు ఒక చుక్క, నక్షత్రం, నీటి బిందువు, బిందువు. ఇకపోతే ఇల్లాలు ఇల్లాలు అనే పదానికి నానార్థాలు గృహిణి మరియు పురంధ్రి. గృహిణి మరియు పురంధ్రి. చూడండి. ఇకపోతే రీతి రీతి అన్న పదానికి నానార్థాలు విధము మరియు ఎత్తడి. రీతి అన్న పదానికి నానార్థాలు విధము మరియు ఎత్తడి. తపన తపన అన్న పదానికి నానార్థాలు ఉత్కంఠ మరియు ఎక్కువ ఆసక్తి. ఉత్కంఠత మరియు ఎక్కువ ఆసక్తి. ధర ధర అన్న పదానికి నానార్థాలు భూమి మరియు ఖరీదు. భూమి, ధర అంటే భూమి, ఖరీదు. ఉత్తరాలు ఉత్తరాలు అన్న పదానికి నానార్థాలు లేఖలు మరియు జాబులు. పంక్తి 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 వరుస మరియు ఒక ఛందస్సు. పంక్తి అనగా వరుస మరియు ఒక రకమైన ఛందస్సు. బట్టలు పదానికి నానార్థాలు వస్త్రాలు మరియు ఉడుపులు. బట్టలు అన్న పదానికి నానార్థాలు వస్త్రాలు, ఉడుపులు. తారక తారక అన్న పదానికి నానార్థాలు నక్షత్రం, కంటిలోని నల్లని గ్రుడ్లు. ఉల్లాసం ఉల్లాసం దీనికి నానార్థాలు సంతోషం, ప్రకాశము. సంతోషం, ప్రకాశము. హరి హరి అన్న పదానికి నానార్థాలు విష్ణువు, సూర్యుడు, ఇంద్రుడు. విష్ణువు, సూర్యుడు, ఇంద్రుడు. చేరువ చేరువ అన్న పదానికి నానార్థాలు సమీపము, సమూహము, సేవ. సమీపము, చేరువ అంటే సమీపము, సమూహము, సేవ. అర్థము అర్థము దీనికి నానార్థాలు భావము భావము. ధనము భావము, ధనము. అలాగే సగభాగము అన్న అర్థం కూడా వస్తుంది. నూతనం నూతనం కొత్త, యువ, తాజా అన్న అర్థాలు వస్తాయి.
తర్వాత నిలయము. నిలయము అన్న పదానికి నానార్థాలు స్థానము మరియు గృహము. స్థానము మరియు గృహము. కృషి. కృషి అన్న పదానికి నానార్థాలు యత్నము, ఉద్యోగము, వ్యవసాయము. కృషి ప్రయత్నం మరియు కృషి ఉద్యోగం, కృషి వ్యవసాయం. కృషివరుడు వ్యవసాయం, ఉద్యోగం, ప్రయత్నం. గాలి. గాలి వాయువు, ప్రాణం. గాలి అన్న పదానికి నానార్థాలు వాయువు మరియు ప్రాణం. రంగం. రంగం అన్న పదానికి నానార్థాలు తగరము మరియు నటస్థానం. హేతువు. హేతువు కారణము, లక్ష్యము. హేతువు కారణము, లక్ష్యము. హేతువు అన్న పదానికి నానార్థాలు కారణము, లక్ష్యము. ప్రజలు. ప్రజలు అన్న పదానికి నానార్థాలు జనులు మరియు సంతానం. తామర. తామర పదానికి నానార్థాలు పద్మము, చర్మవ్యాధి. మంజరి. మంజరి పదానికి నానార్థాలు గుత్తి, పెద్ద ముత్యం. గుత్తి, పెద్ద ముత్యం. తల. తల అన్న పదానికి నానార్థాలు శిరస్సు, మస్తకం మరియు ముఖ్యమైనది. తల, శిరస్సు, మస్తకం, ముఖ్యమైనది. ఏడు అన్న పదానికి నానార్థాలు ఏడు, సప్తమి మరియు సంవత్సరము. సప్తమి అంటే సప్తమి, ఏడు అంటే సప్తమి, సంవత్సరము. అలాగే దుఃఖించడం అన్న అర్థం కూడా వస్తుంది. కాలం. కాలం ఇంతకుముందు చెప్పుకున్న మళ్ళీ వచ్చింది, రిపీట్ అయింది. నలుపు, సమయం. కాలంకి నానార్థాలు నలుపు, సమయం. అక్షరము. అక్షరము పదానికి నానార్థాలు కన్ను, పాచిక. పత్రాలు. పత్రాలు పదానికి నానార్థాలు ఆకులు, కాగితాలు. ఆకులు, కాగితాలు. మారుతి పదానికి నానార్థాలు హనుమంతుడు మరియు భీముడు. హనుమంతుడు మరియు భీముడు. ధ్వని. ధ్వని అన్న పదానికి నానార్థాలు శబ్దము మరియు నిగూఢ అర్థం. గురువు. గురువు అన్న పదానికి నానార్థాలు బృహస్పతి, ఉపాధ్యాయుడు, తండ్రి. గురువు అన్న పదానికి నానార్థాలు బృహస్పతి, ఉపాధ్యాయుడు, తండ్రి. పాదము అన్న పదానికి నానార్థాలు అంగ్రి మరియు పద్యపాదము. పాదము, అంగ్రి మరియు పద్యపాదము. సంతానము అన్న పదానికి నానార్థాలు దేవతా వృక్షము. దేవతా వృక్షాల్లో ఒక రకమైనది సంతానం. వారసులు మరియు సంతు. శ్వాసము. శ్వాసము అన్న పదానికి నానార్థాలు ఊపిరి మరియు ఉబ్బసం. ఊపిరి మరియు ఉబ్బసం. కందము. కందము అన్న పదానికి నానార్థాలు దుంప, ఒక జాతి పద్యము. దుంప మరియు ఒక జాతి పద్యము. నెల. నెల దీనికి నానార్థాలు మాసము మరియు చంద్రుడు. బీజము. బీజము విత్తనము, హేతువు. బీజము విత్తనము, హేతువు. విరామము.
విరామము, దీనికి నానార్థాలు విశ్రాంతి మరియు యతిస్థానము అన్న అర్థాలు ఉన్నాయి. సువర్ణము, సువర్ణము అన్న పదానికి నానార్థాలు బంగారము మరియు మంచి రంగు, బంగారము మంచి రంగు. గోపురము, గోపురము అన్న పదానికి నానార్థాలు వాకిలి స్వర్గము. అంతస్తు, అంతస్తు మేడ తారతమ్యం, మేడ తారతమ్యం. శాఖ, శాఖ అన్న పదానికి నానార్థాలు కొమ్మ విభాగం. రజతము, రజతము అన్న పదానికి నానార్థాలు వెండి మరియు 25 సంవత్సరాలు, వెండి మరియు 25 సంవత్సరములు. చూడండి, వ్యాప్తి, వ్యాప్తి అన్న పదానికి నానార్థాలు వ్యాపించడం మరియు ప్రసిద్ధికి ఎక్కడం, ప్రసిద్ధికి ఎక్కడం. తన కీర్తి దిగంతాలకు వ్యాప్తి చెందింది అంటే వ్యాపించింది, అలాగే ప్రసిద్ధికి ఎక్కింది అని అర్థాలు వస్తున్నాయి. విగ్రహము, విగ్రహము శరీరము మరియు శిల్పం. విగ్రహము అన్న పదానికి నానార్థాలు శరీరము శిల్పము. విధి, విధి పదానికి నానార్థాలు బ్రహ్మ మరియు చేయుట. పూనిక, పూనిక అన్న పదానికి నానార్థాలు యత్నము ప్రయత్నము మరియు సన్నాహము. నిర్మాణము, నిర్మాణము అన్న పదానికి నానార్థాలు ఆకృతి కల్పన. దృక్పథం, దృక్పథం దీనికి నానార్థాలు అభిప్రాయము మార్గం, అభిప్రాయము మార్గం. పాదు, పాదు అన్న పదానికి నానార్థాలు కుదురు, కుదురు ఆవాసం. సుతరాం, సుతరాం అన్న పదానికి ఏమాత్రము మరియు కొంచెమైనా అన్న నానార్థాలు ఉన్నాయి. సుతరాం అన్న పదానికి నానార్థాలు ఏమాత్రము మరియు కొంచెమైనా. సంగతి అన్న పదానికి నానార్థాలు ఏమిటి? సంగతి, సంగతి అన్న పదానికి నానార్థాలు చేరిక మరియు విషయం. సంగతి అన్న పదానికి నానార్థాలు చేరిక విషయం. వేదం, వేదం అన్న పదానికి నానార్థాలు తొలి చదువు, తొలి చదువు మరియు జ్ఞానం, తొలి చదువు మరియు జ్ఞానం. మంత్రం, మంత్రం, మంత్రం అన్న పదానికి నానార్థాలు వేద భాగము మరియు రహస్యము. అర్థము, అర్థము అన్న పదానికి నానార్థాలు భావము డబ్బు. నిజము, నిజము అన్న పదానికి నానార్థాలు సత్యము మరియు తనది, సత్యము మరియు తనది. ఎండ, ఎండ అన్న పదానికి నానార్థాలు వెలుగు మరియు ఆతపం, వెలుగు మరియు ఆతపం. కాయం, కాయం అన్న పదానికి నానార్థాలు శరీరము గురి స్వభావము, శరీరము గురి స్వభావము. జాడ పదానికి నానార్థాలు విధం ఆచూకీ దారి. దాహము, దాహము పదానికి నానార్థాలు దప్పిక మరియు కాలుట, దప్పిక మరియు కాలుట. ఉచితం, ఉచితం వెలలేనిది
తగినది, వెలలేనిది మరియు తగినది. ఆశ అన్న పదానికి నానార్థాలు కోరిక మరియు దిక్కు. ఛాయ అన్న పదానికి నానార్థాలు నీడ మరియు సూర్యుని సతి. సూర్యుని యొక్క సతి మరియు నీడ. ప్రాణము అన్న పదానికి నానార్థాలు ఉసురు మరియు గాలి. దాదాపుగా 100 వరకు నానార్థాలని ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ నానార్థాలన్నీ కూడా చూశారు కదా. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మీ నుంచి ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో వివరాలు అందించాను. కావాలనుకున్న వాళ్ళు పీడిఎఫ్ని తీసుకోవచ్చు. సరే, మరిన్ని విశేషాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.